హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షల్లో చాలా ముఖ్యంగా మనకు ఆధునిక భారతదేశ చరిత్ర పైన క్వశ్చన్స్ అయితే చాలా వరకు రావడం అయితే జరుగుతుందండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మరి ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్, అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని కూడా యాడ్ చేసి మీకైతే అందచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో సిరీస్ని అందరూ కూడా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు, ఓకేనా. సో ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి, ఎందుకంటే ఆఫర్ అనేది కంప్లీట్ కాబోతుంది, ఓకే. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన టాపిక్ ఆధునిక భారతదేశ చరిత్ర, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 1, 1857 తిరుగుబాటుకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. గ్రంథము మరియు దాని యొక్క రచయిత, ఓకేనా. సో 1857 ఇండియన్ మ్యూటినీ, నోట్స్ ఆన్ ది రివోల్ట్ ఇన్ ద నార్త్ వెస్ట్ ప్రావిన్స్ ఆఫ్ ఇండియా, ద ఇండియన్ వార్ ఇండిపెండెన్స్. చాలా ముఖ్యమైనటువంటివండి, చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి, ఓకేనా. చూద్దాం వన్ బై వన్. ముందుగా 1857 ఎవరండి? ఎస్ఎన్ సేన్ అనేటువంటి రచయిత ఈ బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ మ్యూటినీ ఎవరండి? ఆప్షన్ 3 జిబి మల్లేసన్. నెక్స్ట్ నోట్స్ ఆన్ ది రివోల్ట్ ఇన్ ద నార్త్ వెస్ట్ ప్రావిన్స్ ఆఫ్ ఇండియా ఎవరండి? చార్లెస్ రైక్స్. ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎవరు? విడి సావర్కర్. చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండి ఇది, ఓకేనా, గమనించాలి. క్రింది వాటిలో సరైన పద్ధతిని గుర్తించండి, ఓకేనా. సరైన వ్యాఖ్యను గుర్తించండి. చూద్దాం. సంతాల్ తిరుగుబాటు హల్ అంటారు. ముండా తిరుగుబాటుని గిరిజన భాషలో ఉల్గునన్ అంటారు. ఏవి సరైనవండి మరి క్రింది వాటిలో? ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు సరైనవి. సంతాల్ తిరుగుబాటుని ఏమని కూడా అంటారండి? హల్ అనే పేరుతో కూడా పిలుస్తారు దీన్ని స్థానికంగా. మూంఢా తిరుగుబాటును గిరిజన భాషలో ఉల్గునన్ అని కూడా అంటారు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు ఎగ్జామ్లో, ఓకేనా, గమనించాలి. క్రింది వాటిని జతపరచండి. యూపీ కిసాన్ సభ, అవధ్ కిసాన్ సభ, బీహార్ కిసాన్ సభ, ఆంధ్ర రైతు సంఘము. వీటి యొక్క స్థాపకులు ఎవరు? ఓకేనా. ఆన్సర్ ఆప్షన్ 1 1 by 1 చూద్దాము. ముందుగా యూపీ కిసాన్ సభ ఎవరండి? గౌరీ శంకర్ మిశ్రా. నెక్స్ట్ వన్ అవధ్ కిసాన్ సభ భాన రామచందర్. నెక్స్ట్ వన్ బీహార్ కిసాన్ సభ స్వామి సహజానంద. అండ్ ఆంధ్ర రైతు సంఘము ఎన్జి రంగ గారు నాయకత్వము వహించడము జరిగింది, ఓకే. నెక్స్ట్ వన్ ఆల్ ఇండియా కిసాన్ సభ యొక్క జనరల్ సెక్రటరీ మరియు అధ్యక్షులు ఎవరు? ఆల్ ఇండియా కిసాన్ సభ యొక్క జనరల్ సెక్రటరీ మరియు అధ్యక్షులు ఎవరండి? ఎన్జి రంగ మరియు స్వామి సహజానంద. ఎన్జి రంగ మరియు స్వామి
సహజానంద. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆల్ ఇండియా కిసాన్ సభ ఎక్కడ స్థాపించబడింది? ఆల్ ఇండియా కిసాన్ సభ ఎక్కడండి? లక్నో, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభమైన మత ఘర్షణగా ముగిసిన రైతు ఉద్యమం ఏది? మొదటగా భూస్వాముల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమము, ఇది చివరికి ఏమైంది? మత ఘర్షణగా ముగిసిందండి. ఏంటి ఆ ఉద్యమం మరి? ఆప్షన్ 3 మోప్లా తిరుగుబాటు. ఎక్కడ జరిగిందండి? కేరళలో. ఓకే, కేరళలో మోప్లా తిరుగుబాటు 1921లో జరగడము మనము చూడవచ్చు. ఓకేనా? భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా జరిగింది అక్కడ, కానీ మత ఘర్షణలుగా ముగిసినటువంటి ఒక రైతు ఉద్యమము. క్రింది వాటిని జతపరచండి. రైతు ఉద్యమము జరిగినటువంటి రాష్ట్రం: తేభాగా ఉద్యమము, మోప్లా ఉద్యమము, బార్డోలి ఉద్యమము, చంపారన్ ఉద్యమము. చూద్దాం వన్ బై వన్. ముందుగా తేభాగా ఉద్యమం ఎక్కడ జరిగిందండి? బెంగాల్. నెక్స్ట్ మోప్లా తిరుగుబాటు 1921 కేరళ. బార్డోలి సత్యాగ్రహము గుజరాత్. చంపారన్ తిరుగుబాటు లేదా ఉద్యమము బీహార్లో మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. 1857 తిరుగుబాటుకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఓకే, తురాబాజ్ ఖాన్, మౌల్వీ అహ్మదుల్లా, దేవీ సింగ్, ఖాన్ బహదూర్ ఖాన్. వీరు ఏ ప్లేసెస్ నుండి 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? చూద్దాం. తురాబాజ్ ఖాన్ లేదా తుర్రేబాజీ ఖాన్ అని కూడా అంటామండి. సో ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్. నెక్స్ట్ మౌల్వీ అహ్మదుల్లా ఎక్కడ నుంచండి? ఫైజాబాద్. నెక్స్ట్ దేవీ సింగ్ గారు మధుర, ఉత్తరప్రదేశ్. ఖాన్ బహదూర్ ఖాన్ బరేలీ. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వాటిలో దుష్పరిపాలన నెపంతో ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్న రాజ్యం ఏది? దుష్పరిపాలన నెపంతో ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్న రాజ్యము. ఆన్సర్ ఆప్షన్ 4 అవధ్ అండి, అవధ్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో 1857 తిరుగుబాటుకు కారణం ఏంటి? 1857 తిరుగుబాటు కారణం ఏంటండి? ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆధునిక రవాణా సమాచార వ్యవస్థలు అనేది మాత్రము తప్పండి. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. కారణం కానిది ఒకటే. ఓకేనా? దలౌసి ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతము, ఎన్ఫీల్డ్ తుపాకుల వివాదం. ఈ ఎన్ఫీల్డ్ తుపాకుల్లో ఆవు కొవ్వు, పంది కొవ్వును ఉపయోగించి వాడాలి అని చెప్పడము, మరి హిందువులకు ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతినడం ప్రధాన కారణము, ఆంగ్లేయుల యొక్క ఆర్థిక దోపిడీ విధానాలు కూడా ప్రధాన కారణము. క్రింది వాటిని జతపరచండి. సో భారత జాతీయోద్యమము ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటిది క్వశ్చన్. ఓకేనా? కొన్ని ప్లేసుల్లో ఒక్కో రోజు అయితే ప్రారంభమైందండి. చూద్దాం. ముందుగా మంగల్ పాండే తిరుగుబాటు ఎప్పుడండి? 29 మార్చ్ 1857. ఓకేనా? మంగల్ పాండేని ఉరి తీయడం ఎప్పుడు జరిగింది? 8 ఏప్రిల్ 1857. మీరట్ సమావేశం ఆప్షన్ 2 10 మే 1857. బహదూర్ షాను చక్రవర్తిగా ప్రకటించడము 11 మే 1857. కడపటి మొఘల్ చక్రవర్తి అండి, చివరి మొఘల్ చక్రవర్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. 1857 తిరుగుబాటు తర్వాత మరి వీరిని చక్రవర్తిగా ప్రకటించారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కాన్పూర్ తాంత్యా తోపే, ఢిల్లీ భక్త్ ఖాన్, లక్నో నానా సాహెబ్, జగదీష్పూర్ కన్వర్ సింగ్. ఎవరండి మరి సరికానటువంటి జత ఏంటి ఇందులో అని చూసినట్లయితే ఆప్షన్ 3 లక్నో నానా సాహెబ్ అనేది తప్పు, మిగతా అన్ని సరైనవే. ఓకే. 1857 తిరుగుబాటు నంచివేసిన ఆంగ్లేయ సైనికాధికారులకు సంబంధించి సరైన జతను గుర్తించండి. ఆప్షన్ 3 ఝాన్సీ సర్ హ్యూరోజ్ అనేది సరైనదిగా మనము గుర్తుంచుకోవాలి. క్రింది వాటిలో బంకిం చంద్ర చటర్జీ వ్రాయని నవల ఏది? ఏ నవలను వీరు రాయలేదండి? బందీ జీవన్ అనేటువంటి నవలను రాయలేదు. ఆనందమఠ్, దేవి చౌధారాణి, దుర్గేష్ నందిని అనేటువంటివి బంకిం చంద్ర చటర్జీ యొక్క నవలలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. పైకా తిరుగుబాటు, ట్రావెన్కోర్ తిరుగుబాటు, కిత్తూర్ తిరుగుబాటు, రామోసీ తిరుగుబాటు.
ఓకేనా? వీరికి ఈ తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన వారు ఎవరు? చూద్దాం వన్ బై వన్. పైకా తిరుగుబాటు ఆప్షన్ 3 అండి. జగబంధు అండ్ ట్రావెన్కోర్ తిరుగుబాటు వేలు తంపి. నెక్స్ట్ కిత్తూరు తిరుగుబాటు రాణి చెన్నమ్మ, చాలా ఫేమస్. నెక్స్ట్ రామోసి తిరుగుబాటు, నెక్స్ట్ చిత్తూరు సింగ్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతము ద్వారా జయించబడిన ఈ క్రింది రాజ్యాలలో వేటిని లార్డ్ కానింగ్ ఆ పాలకులకు తిరిగి ఇచ్చేశారండి? ఏ ప్రాంతాలను తిరిగి ఇచ్చేవేయడం జరిగిందండి? ఆప్షన్ 1 డి మరియు ఈ. డి ఏంటి? భగత్ అనేటువంటి ప్లేస్, నెక్స్ట్ ఉదయ్పూర్ అనేటువంటి ప్లేస్లను తిరిగి ఇచ్చేశారు. 1857 తిరుగుబాటుకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో సరికానిది గుర్తించండి. 17 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. లవ్ హక్ హైదరాబాదులో తిరుగుబాటు అణచివేశారు అనేది సరికాదు. ఓకేనా. జాన్ లారెన్స్ పంజాబ్లో తిరుగుబాటు అణచివేశారు. జార్జ్ లారెన్స్ రాజస్థాన్లో తిరుగుబాటు అణచివేశారు. అండ్ ఎల్ఫిన్ స్టోన్ ముంబైలో తిరుగుబాటును అణచివేయడం జరిగింది. ఓకే, 1857 తిరుగుబాటు. క్రింది వాక్యాల్లో సరైనది ఏంటి? 1861 కౌన్సిల్ చట్టం ద్వారా రాష్ట్ర శాసనసభలను పునరుద్ధరించారు. 1813 చార్టర్ చట్టం ద్వారా రాష్ట్ర శాసనసభలను రద్దు చేశారు. ఆన్సర్ ఒకటి మాత్రమే సరైనదండి, రెండవది తప్పు. క్రింది వాటిలో తొలి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించబడినది ఎవరు? క్రింది వాటిలో తొలి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఎవరు నియమితులు కావడం జరిగిందండి? ఆప్షన్ 3 లార్డ్ స్టాన్లీ. లార్డ్ స్టాన్లీ. క్రింది వాటిలో విక్టోరియా మహారాణి ప్రకటన వచ్చిన తేదీ గుర్తించండి. విక్టోరియా మహారాణి ప్రకటన వచ్చిన తేదీ 25 ఆప్షన్ 2 అండి. 1 నవంబర్ 1858. నెక్స్ట్ వన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో రద్దు చేశారు? రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో రద్దు చేశారు? ఆప్షన్ 3 అండి, 1859. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. కాశీ తిరుగుబాటు బుద్ధో భగత్, కోల్ తిరుగుబాటు తిరుత్ సింగ్, గోండ్ తిరుగుబాటు గోవిందగురు, నాగా తిరుగుబాటు రాణి గైడెన్లు. సరైన జత ఏంటి మరి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, నాగా తిరుగుబాటులు రాణి గైడెన్లు అనేది సరైన జతగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జత కానిది గుర్తించండి. సరైన జత కానిది. ఓకేనా, ఏది తప్పుగా ఉందండి? ఆప్షన్ 3 అండి, సంతాల్ తిరుగుబాటు జార్ఖండ్ అనేది తప్పు. కోండు తిరుగుబాటు ఒడిషా. ఓకేనా, కచనాగా తిరుగుబాటు అస్సాం, కొండదొర తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఓకే, నెక్స్ట్, నరబలులు నిషేధానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన గిరిజన తెగ ఏది? నరబలులకు వ్యతిరేకంగా ఎవరు చేశారండి? ఖోండులు. నెక్స్ట్, క్రింది వాటిలో కాలక్రమంలో అమర్చిన రైతు ఉద్యమాలను జతపరచండి లేదా గుర్తించండి. ఆప్షన్ 2 అండి, ముందుగా నీలిమందు విప్లవము, ఖేడా సత్యాగ్రహము, మోప్లా తిరుగుబాటు, బాడోలి సత్యాగ్రహము. నీలిమందు విప్లవం వచ్చేసి 1917 ఆ టైంలో, ఖేడా తిరుగుబాటు 1918-19 ఆ టైంలో, మోప్లా తిరుగుబాటు 1921, బాడోలి సత్యాగ్రహం 1928 ఆ టైంలో అయితే జరిగాయి. క్రింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. హరిశ్చంద్ర ముఖర్జీ నీల్ దర్పణ్ అనే బెంగాలీ నవల రచించారు. దీనబంధు మిత్ర హిందూ ప్యాట్రియాట్ అనే పత్రికకు సంపాదకులు. ఆప్షన్ 4 రెండు కూడా తప్పే అండి. ఓకేనా, నీల్ దర్పణ్, దీనబంధు, హరిశ్చంద్ర ముఖర్జీ హిందూ ప్యాట్రియాట్ అనే పత్రిక. అటు ఇటు ఇచ్చారంతే, సింపుల్. ఓకే, కాబట్టి రెండు మిస్టేకే, అటు ఇటు ఇస్తే కరెక్ట్. వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది? ఆప్షన్ 1 దక్కన్ అల్లర్లు. క్రింది వాటిలో సరైనది గుర్తించండి. భారతదేశంలో గాంధీజీ 1917లో తొలిసారిగా సత్యాగ్రహం చేపట్టారు. 1906లో సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ తొలి సత్యాగ్రహాన్ని చేపట్టారు. మరి సరైన వ్యాఖ్యలు ఏంటి ఇందులో? ఆప్షన్ 3 మరియు బి రెండు సరైనవి, ఇంపార్టెంట్. గాంధీజీ ఏ ఉద్యమ సందర్భంలో గుజరాత్ సభ అనే సంస్థను స్థాపించారు? గుజరాత్ సభ. ఆప్షన్ 2 ఖేడా సత్యాగ్రహము సమయంలో. క్రింది వారిలో గాంధీజీ సెక్రటరీగా పనిచేసిన వారు, గాంధీజీకి సెక్రటరీగా ఎవరు పనిచేశారండి?
మహాదేవ దేశాయ్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆధునిక భారతదేశ చరిత్ర టాపిక్ అండి. నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర పైన మరొక టాపిక్ మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.